అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలను నీ బిడ్డలకు నాకును వినిపించమని, నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఒక పర్యాయము ఆయన వాక్యాన్ని అందించేటటువంటి అవకాశాన్ని అనుగ్రహించారు. చాలా సంతోషము. మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి సమయంలో అద్భుతమైనటువంటి వాక్య భాగమును మనము ధ్యానించుకునే ప్రయత్నము చేద్దాము. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయములో 1వ వచనము నుంచి దాదాపుగా 15 వచనం వరకు మనం పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతము మరి ఈ వచన భాగములో రాయబడి ఉంది. ఈ ఆదికాండము 18వ అధ్యాయము 33 వచనాలతో రాయబడినటువంటి అధ్యాయం. 33 వచనాల్లో కూడా చాలా విశిష్టమైనటువంటి విషయాలు దేవుడు రాయించారు. గమనించాలి. ఈ ఆదికాండము 18వ అధ్యాయములో మరి మనము గనక లోతులోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే చాలా లోతైన విషయాలు, మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. గమనించాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ 18వ అధ్యాయం 1వ వచనం మనం పరిశీలన చేస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు అబ్రహామును పిలిచినటువంటి విధానము మనమందరం ఎరిగిన వారమై ఉన్నాము. ఆదికాండం 12వ అధ్యాయములో అబ్రహామును పిలిచినటువంటి పిలుపు చాలా అద్భుతమైనటువంటి పిలుపు. మరి దేవుడు పిలవగా అబ్రహాము మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టుగా, ఆయన పిలిచిన ఆ పిలుపుకు ఆయన లోబడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి మరి ముందుకు రావడం మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు గనుక ఏ సమయంలో ఏ కార్యము జరిగించాలో, ఏ సమయంలో ఏది సమకూర్చాలో ఆయనే చూచుకుంటాడు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా ప్రతిదీ కూడా దేవుడే చూచుకుంటూ ఉన్నాడు. అబ్రహామును నడిపించింది దేవుడే, అబ్రహామును పోషించింది దేవుడే, అబ్రహాముకు చక్కని కాపుదల ఇచ్చి అబ్రహామును ప్రతి విషయంలో కూడా ఆదుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ క్రమంలో ఒకరోజు ఏమి జరుగుతుంది అంటే, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో అబ్రహాము గుడారము వేసుకున్నాడు. ఆ గుడారము వాకిట వెలుపట ఆయన ద్వారము దగ్గర కూర్చుని ఉన్నాడు అబ్రహాము గారు. శారమ్మ గారేమో గుడారము లోపల ఉన్నారు.
అబ్రహాము గారు గుడారం యొక్క ద్వారము దగ్గర కూర్చుని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట కనబడినట్టుగా, మరి నిలవబడి ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, ద్వారము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. దేవదేవుడు ప్రత్యక్షత అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ముందు ఒక్కరిగా కనబడ్డారు, తరువాత ముగ్గురు వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. గమనించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి అంశం ఇది. ఇక్కడ అబ్రహాముకి ఎప్పుడైతే ముగ్గురు వ్యక్తులుగా కనబడ్డారో అప్పుడు వెంటనే అబ్రహాము ఏమి చేస్తున్నాడంటే పరుగెత్తుకుని వారి దగ్గరికి వెళ్ళినట్టుగా రాయబడింది. చదువుదాం ఒకసారి ఆ మాట. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో పరుగెత్తుట అనేటటువంటి మాట మొట్టమొదటిగా ఈ ఆదికాండం 18వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకు పరిగెత్తుతూ ఉన్నారంటే ఆ ముగ్గురు వ్యక్తుల కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. ఎవరి ముగ్గురు వ్యక్తులు అనగా గమనించవలసినటువంటి విషయం ఇది. ఎవరి ముగ్గురు వ్యక్తులు అంటే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయనే వచ్చాడు. ముగ్గురు వ్యక్తులుగా కనబడుతూ ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులు అనేసి ముగ్గురు దేవుళ్ళుగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కాదు, కానీ ఆయన ఏక దేవుడై ఉన్నాడు. త్రిత్వములో ఏకత్వము ఇక్కడ మనం గమనించాలి. తండ్రిగా ఆయన ఉన్నాడు, కుమారుడుగా ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు. త్రియేక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. అబ్రహాము వెంటనే పరుగున వెళ్ళాడు. పరిగెత్తుట అనగా దేవుని కొరకు పరిగెత్తేటటువంటి అనుభవము అబ్రహాములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎదుర్కోవడానికి, త్రియేక దేవుణ్ణి ఎదుర్కోవడానికి, త్రిత్వముగా వచ్చినటువంటి ఆయన ఎదుర్కోవడానికి అబ్రహాము పరిగెత్తుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడడానికి, దేవుణ్ణి కలుసుకోవడానికి పరిగెత్తుతున్నటువంటి పరుగిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి కొరకు పరుగెత్తుతున్నటువంటి అబ్రహాం మనకు కనబడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ మాటలన్నీ కూడా. వారిని పరిగెత్తుకుని నేల మట్టుకు వంగాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి వంగి, ప్రభువా చూడండి, ముగ్గురు వ్యక్తులు కనబడుతూ ఉన్నా కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువులారా అంటలేదు, ప్రభువా అంటూ ఉన్నాడు. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అంటే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రియేక దేవునిగా ఏక దేవుడు అక్కడ కనబడుతూ ఉన్నాడు. అందుకనే ప్రభువా అని మాట్లాడుతున్నాడు. ఇంకొక చిత్రమైన మాట ఏమిటంటే, ప్రభువా అనేటటువంటి ఈ మాట కూడా ఇక్కడ అబ్రహామే మొట్టమొదటిగా ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభువా అనేటటువంటి మాట మరి ఈ 18వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకు కనబడుతూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. పరుగెత్తుట అనేటటువంటి మాట ఇక్కడే మొదటిగా మనం చూస్తున్నాము. అలాగే ప్రభువా అనేటటువంటి మాట కూడా మొట్టమొదటిగా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాటలు. అనగా ప్రభువా అనేటటువంటి మాట అబ్రహాము నోట మనము చూస్తూ ఉన్నాము. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కటాక్షము అనేటటువంటి మాట కూడా ఈ అధ్యాయములోనే మొట్టమొదటిగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. వచ్చినటువంటి దేవదేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈరోజు మన అంశము మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆహ్వానము లేని అతిథులు, ఆశీర్వదించబడిన దంపతులు. ఆహ్వానము లేని అతిథులు, ఆశీర్వదించబడిన దంపతులు. దీని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవదేవుడే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా రావడం, వచ్చినటువంటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు అబ్రహాం. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ధన్యత గమనించండి. అబ్రహాం అంటున్నాడు కదా, అయ్యా మీరు రావాలి, నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, అయ్యా కొంచెం ఆహారము సిద్ధము చేస్తాను, మీరు వచ్చి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు దగ్గర కూర్చోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి అని అంటూ ఉన్నాడు. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తెరనెను. అప్పుడు వారు అంటున్నటువంటి మాట, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి. గమనించండి, ఎప్పుడైతే వారు ఒప్పుకున్నారో వెంటనే త్వరగా, మరి ఇక్కడ కూడా త్వరగా అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. క్రైస్తవ సంఘానికి త్వరగా అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువే చెబుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథములో.
కాబట్టి త్వరపడాలి, మనము వేగిరమే ఉండాలి, సిద్ధము కలిగి త్వరపడే వారముగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ త్వరగా దేవుని పనిలో త్వరగా ఆయన గృహంలోనికి వచ్చి, గుడారంలోనికి వచ్చి శారమ్మ దగ్గరకు వెళ్ళి అంటున్నమాట, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని చెప్పాను. అంటే శారమ్మ దగ్గరికి వెళ్ళి చెబుతున్నటువంటి మాట, అర్జెంటుగా చాలా స్పీడ్ మీద నువ్వు రొట్టెలు తయారు చేయాలి, ఇదిగో పిండి తెచ్చుకుని రొట్టెలు తయారు చేయని చెప్తే మొత్తం మీద శారమ్మ ఆ పనిలో ఉంది. అలాగే అబ్రహాం మరలా ఏం చేస్తున్నాడంటే, అబ్రహాము పశువుల మందకు వెళ్ళి మంచి లేత దూడను తెచ్చి తన పనివాడికి అప్పచెప్పినట్టుగా రాయబడింది. ఒక పనివాడికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఇక్కడ త్వరగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. చురుకుదనము కలిగి ఉండాలి. చురుకుదనము కలిగి ఉండడం గొప్ప భాగ్యము. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని రాయబడింది బైబిల్ గ్రంథములో. కాబట్టి త్వరపడాలి. ఏ విషయంలో త్వరగా మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క పని ఇది. ఆహారము సిద్ధము చేస్తున్నటువంటి అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. ఆహారము సిద్ధపాటు చేయడానికి తన భార్య అయినటువంటి శారమ్మకు చెప్పాడు, ఇదిగో పిండి కలిపి మరి రొట్టెలు తయారు చేయి, త్వరగా చేయాలంటే ఆమె పనిలో ఉంది. అలాగే తన పనివాడికి చెప్తున్నటువంటి మాట, ఇదిగో నువ్వు అర్జెంటుగా ఈ లేద దూడను తీసుకుని వెళ్ళి మాంసమును మరి చక్కగా మరి కూర ప్రిపేర్ చేయంటే అతను వెళ్ళి త్వరగా సిద్ధం చేశాడు. మొత్తం మీద ఆ సిద్ధపరిచినటువంటి ఆహారమును, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వారు భోజనం చేస్తూ ఉంటే అక్కడే నిలబడ్డాడండి. ఎవరు అంటే కనుక అబ్రహాం. అలా నిలబడిన తరువాత వారు భోజనము చేసిన తరువాత వారు చక్కగా వారు చెప్తున్నటువంటి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి విషయము ఇక్కడ రాయబడుతూ ఉంది. వారు భోజనం చేసిన తరువాత ఒక వాగ్దానమును, బలమైనటువంటి వాగ్దానమును స్థిరపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వృత్తాంతాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవదేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. ఈ అబ్రహామును విషయంలో మనం పరిశీలన చేసినట్లయితే కనుక సింధూరం అనేటటువంటి ఆ యొక్క వనములో మమ్రే దగ్గర గుడారము ఉంది. ఆ గుడారము దగ్గర ఉన్నప్పుడు దేవదేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా వస్తూ ఉన్నారు. వారిని ఎదుర్కొని ఆహ్వానించినటువంటి చరిత్ర ఇక్కడ మనం చూచాం. ఆహారము సిద్ధము చేస్తానయ్యా, కూర్చోండి అంటే చక్కగా అక్కడ కూర్చోవడము, దేవదేవుడు ఆహారము ప్రిపేర్ చేయడము మనం చూచాం. ఇక్కడ ప్రధానముగా 3 పాత్రలు కనబడుతూ ఉన్నాయి. 3 పాత్రలు. ఒకటి అబ్రహాము, రెండవది శారమ్మ, మూడవది సేవకుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రిత్వముగా ఆయన వచ్చాడు. ఆయనకు భోజనము సిద్ధము చేయడానికి 3 వ్యక్తులు ఇక్కడ మనకు ప్రధానముగా కనబడుతూ ఉన్నారు. అబ్రహాము ఉన్నాడు, రెండవది శారమ్మ ఉన్నది, మూడవదిగా మనం పరిశీలన చేస్తే చక్కగా సేవకుడు కూడా ఉన్నాడు. ఈ 3 కూడా ఆహారము సిద్ధము చేయడానికి చాలా కష్టపడ్డారు. 3 కూడా 3 రకాల గుంపులకు చెందిన వారుగా ఈరోజు మనం పరిగణించాలి. 3 కూడా 3 రకాల గుంపులైనటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ఒక మాట మనం పరిశీలన చేస్తే కనుక అబ్రహాం విషయంలో అబ్రహాము మొదటి గుంపునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. అబ్రహాములో ఉన్నటువంటి క్వాలిటీ, సంబోధన, మొట్టమొదటిగా వారిని ఆహ్వానించేటటువంటి క్రమంలో ఆయన అంటున్నటువంటి మాట, ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. నీ కటాక్షము నా మీద నున్న ఎడల అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే కనుక అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి అనుభవము, సంబోధన, చక్కని సంబోధన చేస్తూ ఉన్నాడు. ఇది మొదటి అనుభవం. చక్కని సంబోధన. ఏమంటున్నాడంటే ప్రభువా అని సంబోధించాడు. వచ్చినది 3 వ్యక్తులే అయినప్పటికీ ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువులారా అని అంటలేదు. ఆయన త్రిత్వాన్ని చూస్తూ ఉన్నాడు. త్రిత్వంలో ఏకదేవుని చూస్తూ ఉన్నటువంటి అబ్రహాం మనకు కనబడుతూ ఉన్నాడు. చక్కని సంబోధన. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ టైం ఈ సంబోధన మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా అబ్రహాము సందర్శనము అనగా దైవ దర్శనము కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు.
అనగా దేవుని దర్శించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు అబ్రహాం. మొట్టమొదటిగా వచ్చినది దేవుడే అనే విషయాన్ని గ్రహించుకున్నాడు, అంటే దైవ దర్శనము కలిగిన వాడు. ఇది రెండవ లక్షణం. మూడవది గమనించాలి, మొదటి సంబోధించేటటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది. రెండవది సందర్భము అనగా సందర్శించడము అనగా దర్శించినటువంటి అబ్రహాముగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ 4-5 వచనాల్లో రండి కాళ్ళు కడుక్కోండి నేను మీకు భోజనము సిద్ధం చేస్తానని 4-5 వచనాలు చెప్తూ ఉన్నాడు. దీన్ని ఏమన్నారంటే కనుక సత్కరించుట అన్నారు. అంటే ఆతిథ్యం ఇవ్వడము అనగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి అనుభవం కలిగిన వాడుగా అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. ఇక 4వదిగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక వారితో సంభాషించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అనగా మాట్లాడే అనుభవము, దేవుని చూచుట మాత్రమే కాదు కానీ మాట్లాడే అనుభవాన్ని కూడా అబ్రహాము కలిగి ఉన్నాడు. చూచాడు, అలాగే మాట్లాడడం కూడా చేస్తూ ఉన్నాడు. ఇది 4వ అనుభవము. ఇక 5వదిగా మనం పరిశీలన చేస్తే భోజనమును వడ్డించాడు. ఆయనే భోజనాన్ని వడ్డించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం 8వ వచనములో. ఇక 6వదిగా మనం పరిశీలన చేస్తే కనుక వారు భోజనం చేసిన తర్వాత వారు వెళ్ళేటటువంటి సమయంలో సాగనంపినట్టుగా కూడా రాయబడింది 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఇది 6వ లక్షణము, సాగనంపుట అనేటటువంటిది 6వ అనుభవము. 7వది విజ్ఞాపన చేయుట కూడా రాయబడింది 24వ వచనంలో. సొదొమ గొమొర్రాల ఆ నాశన విషయంలో లోతు గురించినటువంటి విజ్ఞాపన, నీతిమంతుల గురించిన విజ్ఞాపన, చాలా గట్టి విజ్ఞాపన చేస్తాడు. ఈ 7 అనుభవాలు అబ్రహాములో ఉన్నాయి. మొదటిగా మనం పరిశీలన చేస్తే కనుక దేవుణ్ణి పిలిచేటటువంటి విధానము, సంబోధించే విధానము చాలా అద్భుతముగా ప్రభువా అని పిలిచాడు. ఒకటి. రెండవది ఆయన ముందు ఉంటే ఆయన్ని చూచే అనుభవం అనగా దైవ దర్శనము, దీన్నే సందర్శనము అన్నారు. దైవ దర్శనము అనగా చూచే అనుభవం కలిగిన వాడు అబ్రహాము. ఇది రెండవది. మూడవదిగా మనం పరిశీలన చేస్తే ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. 4వదిగా దేవునితో సంభాషించిన వాడుగా మాట్లాడు, అంటే దేవుణ్ణి చూడడం ఒక అనుభవం అయితే మాట్లాడే అనుభవం కూడా కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భోజనాన్ని ప్రిపేర్ చేసినటువంటి ఒక అనుభవం ఉంది. 4వది 5వదిగా 6వదిగా మనం పరిశీలన చేస్తే సాగనంపుతూ ఉన్నాడు. 7వదిగా పరిశీలన చేస్తే విజ్ఞాపన చేసే అనుభవం కూడా అబ్రహాములో కనబడింది. అంటే అబ్రహాములో ఈ 7 అనుభవాలు మనము కలిగి ఉండవలసినటువంటి అబ్రహాములో ఉన్నటువంటి ఈ 7 అనుభవాలు మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ఈయనలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ అనుభవాలు కలిగి ఉన్నాయి కాబట్టి అబ్రహాము ఎలా పిలువబడుతూ ఉన్నాడంటే దేవునికి స్నేహితుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా మాత్రమే కాదు కానీ విశ్వాసులకు తండ్రిగా, విశ్వాస వీరుడుగా, విశ్వాసులకు తండ్రిగా గొప్ప ఉన్నతమైనటువంటి పాత్ర అబ్రహాము పాత్ర అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడని పేరు కలిగింది ఆయనకు. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. అబ్రహాము మూల పురుషుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడుగా. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు రావడం, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడము, దేవుని పిల్లలుగా వారందరూ కూడా ఉండడము. ఎంత గొప్ప ధన్యత ఇది. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని మత్తయి సువార్త స్టార్టింగ్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక పునాదిగా ఒక మైల్ స్టోన్గా కనబడుతూ ఉన్నాడు అబ్రహాము. మామూలు విషయం కాదండి ఇది. ఎంత ఘనమైన స్థాయి, ఎంత ఘనమైన స్థాయి సంపాదించాడంటే ఈ 7 లక్షణాలు, దేవునితో మాట్లాడే అనుభవము, దేవునిని చూసే అనుభవము, దేవుని పనిలో వాడబడే అనుభవము, దేవుని కొరకు పనిచేసే అనుభవము, ఇవన్నీ కలిగి ఉన్నాడు. విజ్ఞాపన చేసేటటువంటి తత్వము కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. అందుకనే అబ్రహాము యొక్క స్థాయి చాలా గొప్పది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ అబ్రహాములో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే, మీరు నా స్నేహితులుగా ఉండాలి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు అంటాడు. యోహాను సువార్త 15:14. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ఎలా తీసుకుంటున్నాడంటే స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు ఆయన. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు, స్నేహితులు అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. అందుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడు అయిన తర్వాత ఏమైందంటే అబ్రహాముకు ప్రతి విషయాన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. నీ సంతతి అయినటువంటి వారు దేశము కాని దేశం, పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అబ్రహాం అని చెప్పాడు.
అలాగే జరిగింది. అంటే ప్రతి విషయాన్ని కూడా అబ్రహాముకు బయలుపరిచేశాడు. అబ్రహాముకు చెప్పకుండా ఏది చేయలేదు. కారణం ఏమిటంటే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఈరోజు మనము కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే ఆయన పనిలో ఉంటారో వారందరూ కూడా దేవునికి స్నేహితులుగా పిలువబడతారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. కాబట్టి అబ్రహాము మరి దేవుని స్నేహితుడుగా పిలువబడ్డం గొప్ప విషయం అండి. ఇది మనము కూడా ఇట్టి అనుభవంలో ఉండాలి. ఇక రెండవదిగా మనం పరిశీలన చేస్తే శారమ్మ, ఈమె అనుభవాలను పరిశీలన చేసినట్లయితే ఈమె గుడారములోనే ఉన్నది. అబ్రహాము గుడారం బయటకు వచ్చాడు, ఈమె గుడారములోనే ఉన్నది. 18:6 ప్రకారము ఈమె గుడారములో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, అంటే గుడారం నుంచి బయటికి రాలా, అబ్రహాము గుడారం నుంచి బయటికి వచ్చాడు, దేవుణ్ణి చూచాడు, మాట్లాడాడు. కానీ శారమ్మ విషయంలో అలా లేదు. గుడారములోనే ఉంది, తెర చాటున ఉంది. తెర బయట అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు, తెర చాటున ఈమె ఉంది. కానీ రొట్టెలు చేయటం అనేటువంటి పని ఎవరు చేశారంటే శారమ్మ చేసింది. ఏమంటే వృద్ధురాలు, ఎండవేళ మధ్యాహ్న కాల సమయంలో రొట్టెలు చేయడము మామూలు విషయం కాదు. పొయ్యి దగ్గర వేడి వస్తూ ఉంది, బయట వేడి వస్తూ ఉంది, అయినా కానీ దేవుని కొరకు ఆహారము సిద్ధపరిచినటువంటి వృద్ధురాలుగా ఈమె కనబడుతూ ఉంది. ఎవరమ్మా అంటే కనుక శారమ్మ. తెర లోపల ఉంది, గుడారము లోపల ఉండి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంది. ఈమె సెకండ్ స్టేజ్లో కనబడుతూ ఉంది మనకు. గుడారము బయట దేవునితో ముచ్చటించి దేవుని పనిలో ఉన్నటువంటి వ్యక్తిగా అబ్రహాము కనబడుతూ ఉంటే, గుడారము లోపల ఈమె ఉంది. ఈమె కూడా దేవునికి ఆహారం సిద్ధము చేసేటటువంటి పనిలో, రొట్టెలు చేసే పనిలో ఈమె ఉంది. చాలా స్పీడ్ మీద పని చేసింది. మరి ఈమెలో ఉన్నటువంటి అనుభవాలు మనం పరిశీలన చేస్తే ఈమె గుడారములో ఉన్నది. రెండవదిగా రొట్టెలు చేయటం అనేటువంటి అనుభవము. మూడవదిగా మనం పరిశీలన చేస్తే దేవుని మాట వింటుంది. ఆయన అంటున్నటువంటి మాట, ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా, అదిగో గుడారములో ఉన్నదని అబ్రహాము చెప్పాడు. అప్పుడు అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. దేవుని వాగ్దానము విన్నది, గుడారము లోపలే ఉన్నది, కానీ దేవుని మాట విన్నది. ఈమెకు దేవుని మాట వినేటటువంటి అవకాశము లభించింది. ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, మరలా సంవత్సరం మరలా వస్తాను నేను, వచ్చే సమయానికి నీ చేతిలో మగ పిల్లవాడు ఉంటాడు, నీ కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పేశాడు దేవుడు. అంటే దేవుని మాట వినే అనుభవం కూడా ఈమెలో ఉంది. చక్కగా మాట విన్నది. నాలుగవదిగా మనం పరిశీలన చేస్తే వాగ్దానం పొందుకుంది. అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు మనం చూసాం, 7 లక్షణాలు. ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు, గుడారములో ఉన్నది 1, 2 రొట్టెలు చేసినటువంటి అనుభవము, దేవునికి ఆహారం సిద్ధము చేసింది. మూడవదిగా మాట వింటున్నటువంటి అనుభవం. నాలుగవది మనం పరిశీలన చేస్తే కనుక వాగ్దానాన్ని పొందుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఐదవదిగా మనం పరిశీలన చేస్తే వాగ్దానాన్ని సందేశించింది. సందేహం వచ్చిందండి, ఇది నిజమా? నేను వృద్ధురాలను అయిపోయాను, నా భర్త వృద్ధుడుగా ఉన్నాడు, ఇది సాధ్యమా అని అంటూ నవ్వుకుంటుంది. అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మహిమ కలుగునుగాక. ఈ 5 అనుభవాలు ఈమెలో ఉన్నాయి. దేవుని చూడలేదు, గమనించండి. మాట విన్నది, వాగ్దానం పొందుకుంది, వాగ్దానము సందేహించింది. ఇది ఈమె చరిత్ర. ఇక మూడవదిగా సేవకుడు గురించి మనం పరిశీలన చేస్తే 18:6 ఒక నమ్మకమైన సేవకుడుగా, యజమానుడు చెప్పిన పని చేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు. త్వరగా ఆహారము సిద్ధము చేసి యజమానుడిగా అప్పచెప్పేశాడు. మరి ఇతనులో ఉన్న క్వాలిటీస్ ఏమిటంటే, ఒకటి విధేయత కలిగిన వాడు, విధేయుడు, యజమానుడు చెప్పిన పని చేసేటటువంటి విధేయత కలిగిన వాడు. రెండవది నమ్మకమైనటువంటి వాడు. మూడవది చురుకైనటువంటి వాడు. ఈ 3 లక్షణాలు ఈయనలో ఉన్నాయి. అబ్రహాములో 7 క్వాలిటీస్ కనబడుతున్నాయి. దేవునితో చూచి మాట్లాడే అనుభవం మాత్రమే స్నేహితుడిగా పిలువబడ్డాడు. రెండవదిగా శారమ్మ దేవుని మాట విన్నది, అంతేగాని దేవుని చూడడానికి కుదరలా, లోపలే ఉండిపోయింది. దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని కొంచెం సందేహపడింది. 5 లక్షణాలు ఉన్నాయి ఆమెలో. ఈ సేవకుల్లో అయితే మటుకి దేవుడి మాట వినలేదు, వినే భాగ్యము లేదు, చూచే భాగ్యము లేదు. కానీ దేవుని మాటకు, కానీ అబ్రహాము యొక్క మాటకు విధేయత చూపించాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు, చురుకైన వాడుగా ఉన్నాడు. ఈ 3 లక్షణాలు కూడా ఎవరిలో ఉన్నాయంటే ఈ యొక్క సేవకుల్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ముగ్గురిని మనం పరిశీలన చేస్తే మరి గమనించాలి, ఈ ముగ్గురు కూడా దేవునికి ఆహారము సిద్ధము చేసే పనిలోనే ఉన్నారు, దేవుని పనిలోనే వాడబడ్డారు.
కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారు. నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఈ ముగ్గురు కూడా 3 గుంపులను చూపిస్తూ ఉన్నాయి. ఈ గుంపులు ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి విత్తనాల ఉపమానము. ఒక రైతు తన పొలంలో విత్తనము చల్లడం ఉపమానం మనందరికీ బాగా తెలుసు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినాయని, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడినట్టుగా, కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడినట్టుగా, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడినట్టుగా మనందరికీ తెలిసిన సందర్భం అది. అంటే ఈ విత్తనాలు మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు బహుగా ఫలించినట్టుగా దాంట్లోనే 3 రకాలు ఉన్నాయి. ఒకటి 100 ఫలించినటువంటి పంట, 2 60 ఫలించిన పంట, 3వది 30 ఫలించిన పంట. ఇప్పుడు ఈ 3 గుంపులు ఈ 3 విత్తనాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా అబ్రహాం అనేటటువంటి ఈయన మనం పరిశీలన చేస్తే 100 ఫలాన్ని పొందుకున్నటువంటి చరిత్ర. రెండవది శారమ్మను మనం పరిశీలన చేస్తే శారమ్మ క్వాలిటీస్ ఉన్నటువంటి వారు మరి 60 పంట పొందుకున్నట్టుగా, సేవకుని యొక్క లక్షణాలు కలిగినటువంటి వీరు 30 పంట పొందుకున్నట్టుగా మనకు చెబుతూ ఉన్నటువంటి భాగం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి గమనించవలసినటువంటి మాట ఏమిటంటే రాకడ అనేటటువంటి అంతస్తు వీరందరికీ ఉంది. కానీ ఆ రాకడ అన్ని అంతస్తులో కూడా మరి పరలోకంలో తరగతులు ఉన్నాయి. గమనించాలి. ఎవరి భక్తిని బట్టి వారికి స్థాయి వస్తుందనే విషయాన్ని కూడా మరి పెద్దలైనటువంటి వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే కనుక ఈ 3 స్టేజ్లను బట్టి మరి ఒకరు 100 పంట, రెండవది 60 పంట, మూడవది 30 పంట. మరి మనము ఏ అర్హతలో ఉన్నామో గమనించాలి. ఏ అర్హతలో ఉన్నామో మనం గమనించవలసిన వారం అయి ఉన్నాము. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఇది. కాబట్టి దేవుణ్ణి చూచే అనుభవం, మాట్లాడే అనుభవము, ఆయనతో స్నేహించే అనుభవం మనం కలిగి ఉండాలి. అబ్రహాము వలె మరి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం అందరం ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాబోతున్నటువంటి ఆ యొక్క రాకడ సమయంలో మనమందరం కూడా ఎత్తబడేటటువంటి అంతస్తులో మనం ఉండాలి. అనగా 100 పంటలోనికి మన యొక్క అనుభవ సాక్ష్యము ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకును మాకును దయచేసి ఎల్లప్పుడూ కృపాక్షేముల వెంట వచ్చిన సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.